చెప్తా ఉన్నాం. ఎవరు కూడా బ్యానర్ ముందుండొద్దు. అలాగే ఏదైతే రోడ్డు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడిచినప్పుడే ఆదివాసుల పైన పిడుగు లాంటి వార్తను తీసుకొచ్చింది. ఆదివాసీ ప్రాంతాల్లో భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఏదైతే ఆమదవలస నియోజకవర్గంలో ఉన్నటువంటి వెన్నెల వలస అలాగే పరిసర ప్రాంతాలలో అనేక మంది 3,000 మంది ఆదివాసీ ప్రాంతాలు ఉన్నాయి. 3,000 మంది ఆదివాసీ జనాభా ఉన్నారు. 30 పైగా ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. ఆదివాసీ ప్రకృతి ఒడిలో జీవిస్తుంటే ఈ రోజు ఆ ప్రకృతి ఒడి నుంచి దూరం చేయడానికి ఈ ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. దయచేసి ఈ ప్రభుత్వాలు ఏదైతే 3,200 మెగావాట్ల యొక్క పవర్ ప్లాంట్ నిర్మించడానికి సిద్ధపడుతుందో ఆ యొక్క పవర్ ప్లాంట్ తక్షణమే విరమించుకోవాలి. గతంలో టీడీపీ ప్రభుత్వం 2015లో సోంపేట థర్మల్ ప్లాంట్లో రద్దు చేసిన జీవో మీరు చేసిన అక్కడ ఉన్న ప్రజలుగా చూస్తున్నారు. ఈరోజు మా ఆదివాసుల్లో కుంపటి చేపడానికి చూస్తే ఆదివాసుల యొక్క చరిత్ర శ్రీకాకుళం జిల్లాకే కాదు యావత్ ప్రపంచ దేశానికి తెలుసు. శ్రీకాకుళం సాయుధ గిరిజన పోరాటం మళ్ళీ ఒక గిరిజన రైతాంగ పోరాటం తీసుకొచ్చి మా ఆదివాసీ భూములను మా ఆదివాసీ హక్కులను రక్షించుకోవడానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కాబట్టి గతంలో కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా సోంపేటలో పర్యటన చేసి మా జనసేన పార్టీ సిద్ధాంతం రక్షించాలనే ఉద్దేశంతోనే తప్ప అన్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఆ యొక్క జనసేన పార్టీ ఉన్న అధ్యక్షులు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కాబట్టి అయ్యా డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఆదివాసుల యొక్క ఆత్మ గౌరవాన్ని రక్షించే విధంగా ఆదివాసీ గ్రామాల్లో పర్యటన చేయడం కాదు, ఈ రోజు ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో మీ యొక్క ఉన్న ఎమ్మెల్యే తీసుకొస్తున్నారో దాన్ని మీరు అడ్డు చేయాలి. అడ్డు చేయకపోతే శ్రీకాకుళం జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.